హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం పచ్చి బఠానీతో పులావ్ ఎలా చేస్తామో చూద్దాము. దీన్నే మటర్ గ్రీన్ పీస్ అని కూడా అంటారు. నేనైతే పచ్చి బఠానీ ఫ్రెష్‌వి ఇలా తీసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి మొగ్గ, లవంగాలు, యాలకులు, షాజీరా, పట్ట, బిర్యానీ ఆకు, ఆనియన్స్, కొరియండర్ అండ్ మింట్ లీవ్స్. జింజర్ అండ్ గార్లిక్ విత్ గ్రీన్ చిల్లీ ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పట్టా, లవంగం, ఆకు, మొగ్గ అన్నీ ఇలాగా మనం కలుపుకోవాలి. దీంట్లోకే మనం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా విత్ చిల్లీ, అది వేసేసుకుందాం. కాసేపు అలా మగ్గిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా మగ్గాలన్నమాట. ఇది మగ్గిన తర్వాత మనం ఈ పచ్చి బఠానీ వేసేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత కాసేపు అలా మీరు దాన్ని కలుపుతూ ఉండండి. నేనైతే ఇది నానబెట్టిన తర్వాత కూడా కాసేపు ఒక 10 మినిట్స్ కాసేపు అలా బాయిల్ చేశాను. సో, దాని తర్వాత ఏంటంటే మనం మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక కూడా మనము కాసేపు అలా ఆయిల్‌లోనే కదుపుకోవాలన్నమాట. ఇదేంటంటే నేను ఇండియన్ గేట్ తీసుకున్నానండి. ఇది స్టిక్కీగా లేదు. సో, దీనికి 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటే మనం 1½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ కొలత ప్రకారం పోసుకున్న తర్వాత ఇందులో మనం తర్వాత మింట్, కొరియండర్ వేసేసుకుంటాము. ఏంటంటే సాల్ట్ మీరు ఎప్పుడు వేసుకుంటారంటే రైస్ మనము వేస్తాం కదా ఆయిల్‌లో, ఆ టైంలోనే మీరు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. నేను అది వేసిన తర్వాతే వాటర్ వేశాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఘీ కూడా యాడ్ చేశానండి. మీకు కావాలంటే ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం చేసింది ఒక మూత పెట్టేయాలి. సిమ్‌లోనే ఇది 1 విజిల్ వచ్చిన వరకు ఉడకాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఇలా మనము ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ తర్వాత మూత తీసినట్లయితే చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ పొడి పొడిగా. ఇది స్టిక్కీగా లేదండి, బాగా కుక్ అయింది. అండ్ ఉప్పు, కారం మొత్తం అన్నీ సరిపోయినాయి. చాలా బాగా పొడిగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి కాంబినేషన్ మీరు రైతా కానీ లేదంటే పన్నీర్ కర్రీ లాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.